వెల్కమ్ టు ఎస్ఎల్వైనా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దామా. విల్ యూ హ్యావ్ సమ్ మోర్ టీ? విల్ యూ హ్యావ్ అంటే మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏం రాస్తాము? ఐ విల్ హ్యావ్ సమ్ మోర్ టీ. ఐ విల్ హ్యావ్ సమ్ మోర్ టీ. వెర్బ్తో మొదలైనప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్ కదా, కాబట్టి ఎస్ కానీ నో కానీ. ఓకే, ఒకవేళ నో క్వశ్చన్ అయితే నో ఆన్సర్ రాయాలంటే ఏం రాస్తారు? నో, ఐ విల్ నాట్ హ్యావ్ సమ్ మోర్ టీ. ఓకే, జస్ట్ ఆన్సర్ చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడ విల్ యూ హ్యావ్ సమ్ మోర్ టీ అంటే నీవు ఇంకొద్దిగా టీ తీసుకుంటావా? నో థ్యాంక్స్, ఐ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఏ కప్. ఐ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్, హ్యాజ్లు వస్తాయి ప్రజెంట్ పర్ఫెక్ట్లో, వాటి ప్రక్కన థర్డ్ ఫామ్ వస్తుందన్నమాట. ఐ హ్యావ్ ఆల్రెడీ. ఆల్రెడీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనే ఆల్రెడీ అప్పుడే చేసినట్టు అనమాట, జస్ట్ జరిగింది అని అనమాట. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తాయి. హ్యావ్ వచ్చి ఐ, ఉయ్యి, యు, దే వాటి పక్కన హ్యావ్ వస్తుంది. తర్వాత హీ, షీ ఇట్ల ప్రక్కన హ్యాజ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజు, హ్యావుల పక్కన థర్డ్ ఫామ్ మాత్రమే వస్తుందన్నమాట. ఓకే, ఐ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఏ కప్, దట్స్ ఎనఫ్. వద్దు, కృతజ్ఞతలు, నేను ఇప్పటికే ఒక కప్పు తాగాను, అది చాలు. విల్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్? విల్ యూ హెల్ప్ మీ, ఈ విషయంలో మీరు నాకు సహాయపడతారా? ఇది క్వశ్చన్. ఇక్కడ విల్ యూ హెల్ప్ మీ అన్నప్పుడు ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో మీరు నాకు సహాయపడతారా? విల్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్, ఈ విషయంలో మీరు నాకు సహాయపడతారా? ఐ విల్ డూ వాట్ ఐ కెన్ బట్ ఐ డోంట్ గెట్ యువర్ హోప్స్ అప్. ఐ విల్ డూ వాట్ ఐ కెన్ బట్ డోంట్ గెట్ యువర్ హోప్స్ అప్. నేను చేయగలిగింది నేను చేస్తాను, కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. డోంట్ గెట్ యువర్ హోప్స్ అప్ అంటే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ఓకే, విల్ యూ గివ్ మీ హిస్ సెల్ నంబర్? నాకు అతని సెల్ నంబర్ ఇస్తావా? విల్ యూ గివ్ మీ, ఇవ్వగలను అంటే ఎస్, ఇవ్వలేను అంటే నో. నో అన్నప్పుడు విల్ నాట్ అని రాస్తాం. నో, ఐ విల్ నాట్ గివ్ యూ హిస్ సెల్ నంబర్. ఓకే, సర్టన్లీ, నోట్ డౌన్ 9080706050. తప్పకుండా రాసుకోండి. 9080706050. ఆడేమడిగాడు ముందు? విల్ యూ గివ్ మీ హిజ్ నంబర్ అని అడిగాడు, హిజ్ సెల్ నంబర్ అని అడిగాడు. కాబట్టి సర్టన్లీ తప్పకుండా ఇస్తానని చెప్పాడు. నోట్ డౌన్ రాసుకోండి అని చెప్పి ఆ నంబర్ చెప్పాడు అనమాట. జస్ట్ వెయిట్, లెట్ మీ టేక్ ఏ పెన్. లెట్ మీ టేక్ అంటే తీసుకొని, లెట్ మీ రైట్ రాయని, లెట్ మీ డూ చేయని, లెట్ మీ రీడ్ చదవని, అలాగనమాట. ఓకే, అలాగా లెట్ అనే పదాన్ని యూజ్ చేసుకోవచ్చు. నన్ను చేయని అంటే లెట్ మీ, అదే అతన్ని చేయని అంటే లెట్ హిమ్ డూ ఇట్. ఓకే, విల్ యూ కమ్ ఇన్ ఫర్ ఏ వైల్? మీరు కాసేపు లోనికి వస్తారా? ఓకే, వాట్స్ ద మ్యాటర్? అలాగే,
ఏమిటి సంగతి? వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటి సంగతి? ఓకే. విల్ యూ గెట్ ఏ ప్యాకెట్ ఆఫ్ మిల్క్? ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చిస్తావా? విల్ యూ గెట్ మీ అంటే నాకు ఇస్తావా అని, తెచ్చిస్తావా అని. విల్ యూ గెట్ మీ ఏ ప్యాకెట్ ఆఫ్ మిల్క్? విల్ యూ గివ్ మీ ద బుక్? బుక్ ఇస్తావా? నాట్ నౌ, ఐ ఆమ్ ఎట్ వర్క్. ఇప్పుడు కాదు, నేను పని మీద ఉన్నా. విల్ యూ జాయిన్ అస్ ఫర్ పిక్నిక్ టుమారో? మీరు మాతో రేపు పిక్నిక్కి వస్తారా? క్వశ్చన్ అనమాట. విల్ యూ జాయిన్ అంటే విల్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు? ఫ్యూచర్లో యూజ్ చేస్తారు. విల్ యూ జాయిన్ అస్, మాతో కలుస్తారా? ఎందుకు? ఫర్ పిక్నిక్ టుమారో పిక్నిక్కి కలుస్తారా? నాట్ ష్యూర్, ఐ విల్ లెట్ యూ నో లేటర్. ఖచ్చితంగా చెప్పలేను, నేను తర్వాత చెప్తానన్నానికి ఐ విల్ లెట్ యూ నో లేటర్, తర్వాత చెప్తాను. అంటే లెట్ అనేదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? చెయ్యని, రాయని అలా వాటికి ఉపయోగిస్తారనమాట. విల్ యూ గివ్ దిస్ బుక్ టు పవన్ వెన్ యూ సీ హిమ్? పవన్ను కలుసుకున్నప్పుడు దయచేసి మీరు ఇది అతనికి ఇస్తారా? సర్టన్లీ, ఐ విల్ గో రౌండ్ టు హిస్ ప్లేస్ ఎట్ అబౌట్ 7 in the evening. దెన్ ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్. తప్పకుండా, సాయంత్రం 7 గంటలప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళతాను, అప్పుడు నేను ఇది అతనికి ఇస్తాను. ఇక్కడ సర్టన్లీ అంటే తప్పకుండా అనే దానికి యూజ్ చేస్తాం. ఐ విల్ గో రౌండ్ టు హిస్ ప్లేస్ ఎట్ అబౌట్ 7 in the evening. ఇక్కడ ఎట్ అబౌట్ అంటే మీకు దగ్గరలో, ఆ 7కి దగ్గరలో, ఈవినింగ్ 7కి దగ్గరలో అనమాట. ఓకే, అలా యూజ్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్, అప్పుడు ఇస్తాను. హూ డూ యూ థింక్ విల్ విన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్? కాంగ్రెస్ ఆర్ బీజేపీ? వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని నీవు అనుకుంటున్నావు? కాంగ్రెసా లేక బీజేపీయా? హూ డూ యూ థింక్ అంటే నీవు అనుకుంటున్నావు. ఓకే. విల్ విన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారని అంటే తర్వాత కదా ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి విల్ విన్ అనమాట. ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఏది గెలుస్తారని అనుకుంటున్నావు నువ్వు? ఇట్ ఈస్ హార్డ్ టు టెల్, ఛాన్సెస్ ఆర్ 50-50 ఫార్ బోత్. చెప్పడం కష్టం, ఇద్దరికీ సమానంగా అనగా సమాన అవకాశాలు ఉన్నాయి. హూ విల్ హెల్ప్ మీ ఇన్ ద కిచెన్? హూ విల్ హెల్ప్ మీ, ఎవరు? హూ అంటే ఎవరు. హూ విల్ హెల్ప్ మీ ఇన్ ద కిచెన్, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఇక్కడ హూ అన్నప్పుడు మాత్రము ఆ హూ ముందు వస్తుంది, తర్వాత విల్ హెల్ప్ మీ. ఇక్కడ హూ అనే దానికి ఆన్సర్ రాస్తారు, ముందే రాసేస్తారు అనమాట. ఇక్కడ నీవు అన్నావు అనుకోండి, యూ విల్ హెల్ప్ మీ ఇన్ ద కిచెన్. హూ విల్ హెల్ప్ మీ, నాకెవరు హెల్ప్ చేస్తారు? ఇన్ ద కిచెన్లో. ఓకే. ఇక్కడ హూ అన్నదానికి ముందు ఆన్సర్ రాసేసి తర్వాత మొత్తం అలాగా రాసేస్తాం అనమాట. మామూలుగా మిగతా క్వశ్చన్స్లో ఎలాగా సబ్జెక్ట్ ముందు రాసి తర్వాత వెర్బ్ రాసి తర్వాత మొత్తం అంతా రాసుకుంటూ వెళ్ళి తర్వాత వేరు క్వశ్చన్లు ఉన్నాయనుకోండి వాటికి ఆన్సర్ తర్వాత రాస్తాం. అదే హూ అయితే ఏంటంటే హూకి ఎవరు అని కాబట్టి ఆ ముందు ఆన్సర్ రాసేసి ఆ మిగతాదంతా కూడాను అలా డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతాం ఫుల్ స్టాప్ వరకు. ఓకే.
డబ్ల్యూహెచ్ క్వశ్చన్ హూలో అయితే ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను. హూ అనేటువంటి క్వశ్చన్ ఇస్తే మాత్రము హూతో మొదలైన క్వశ్చన్, హూ అంటే ఎవరు కాబట్టి అది ఫస్ట్ రాసేస్తాము. ఆ తర్వాత ఈ క్వశ్చన్లో ఉన్నదంతా కూడాను తర్వాత రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. వంటగదిలో నాకు ఎవరు సహాయం పడతారు? హూ విల్ హెల్ప్ మీ ఇన్ ద కిచెన్? వంటగదిలో నాకు ఎవరు సహాయపడతారు? మమ్మీ, ఐ విల్. అమ్మ, నేను సహాయపడతాను. మాట్లాడేటప్పుడు ఐ విల్ అంటే సరిపోతుంది. అదే రాసేటప్పుడు అయితే ఐ విల్ హెల్ప్ యూ అని ఇన్ ద కిచెన్ అని రాయాలి. ఓకే, శారదా, యు ఆర్ ఏ గుడ్ గర్ల్. శారదా, నువ్వు చాలా మంచి అమ్మాయివి. వోంట్ యూ స్టే ఫర్ లంచ్? భోజనానికి ఉండవా? సారీ, ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్. క్షమించు, నేను ఇంతకుముందే తిన్నా. ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్. మీల్ దగ్గర మాత్రము ఐ హ్యావ్ ఏ మీల్ అని రాస్తాం అన్నమాట. ఐ హ్యావ్ లంచ్ అలాగా. ఓకే, వోంట్ యూ స్టే? వోంట్ అంటే విల్ నాట్ అని అర్థం. విల్ నాట్ యూ స్టే ఫర్ లంచ్? నీవు భోజనానికి ఉండవా అని అడుగుతున్నాడు. సారీ, ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్. తినేసాను అని చెప్పడానికి ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్, నేను ఇంతకుముందే తిన్నా. ఓకే, విల్ యూ ప్లీజ్ లిజన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్? నేను చెప్పేది దయచేసి వింటారా? ఇక్కడ లిజన్ అన్నప్పుడు లిజన్ టు అంటాం. లిజన్ మీ అని రాయొచ్చు. లేకపోతే లిజన్ టు ఏదైనా దేని గురించి ఏదైనా వినడం అయితే మాత్రం లిజన్ టు అని రాస్తాం అనమాట. విల్ యూ ప్లీజ్ లిజన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్? లిజన్ టు ద వీడియో, లిజన్ టు ద రేడియో అలాగనమాట. అయితే లిజన్ మీ, లిజన్ హిమ్ అలాగ రాయొచ్చు. లిజన్ టు హిమ్ అని రాయాలి. ఓకే, అలా రాస్తూ ఉంటారు. లిజన్ మీ అలా రాస్తూ ఉంటారు, కానీ లిజన్ టు మీ అననే రాయాలి. ఓకే, ఓకే, గో ఆన్ అలాగే చెప్పండి. గో ఆన్ అన్నప్పుడు ఇక్కడ గో ఆన్ అంటే అంటే కంటిన్యూయింగ్ అనమాట. అదే డాన్సింగ్ ఆన్, అక్కడ డాన్సింగ్ ఆన్ అంటే డ్యాన్స్ చేస్తూ ఉంది, కంటిన్యూయేషన్. అలాగ దేనికి పక్కనైనా కూడాను ఆన్ పెడితే అది కంటిన్యూ అవుతున్నట్లు లెక్క అనమాట. ఓకే, గో ఆన్ చెప్పండి, చెప్తూ ఉండండి. ఇక్కడ ముందు దాంట్లో లిజన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్. లిజన్ టు దేనికి వినాలి? వాట్ ఐ యామ్ సేయింగ్, నేనేం చెప్తున్నాను. ఇక్కడ వాట్ అనేది క్వశ్చన్ కాదు. వాట్ ఐ యామ్ సేయింగ్ అంటే నేనేం చెప్తున్నాను అది వినండి అని అనమాట. ఓకే, మొత్తం కలిపి క్వశ్చన్. విల్ యూ ప్లీజ్ లిజన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్? నేను చెప్పేది దయచేసి వింటారా? ఓకే, గో ఆన్. దయచేసి అలాగే చెప్పండి. దేర్ ఈజ్ ద డోర్ బెల్ దట్ విల్ బీ రమ్య. డోర్ బెల్ మోగుతున్నది. దేర్ ఈజ్ ద డోర్ బెల్ దట్ విల్ బీ రమ్య. డోర్ బెల్ మోగుతున్నది, రమ్య అయి ఉంటుంది. విల్ బీ రమ్య అంటే ఇక్కడ దట్ విల్ బీ రమ్య అంటే రమ్య అయి ఉంటుంది. ఓకే, మేబీ ఐ విల్ గో అండ్ సీ. అయి ఉండొచ్చు. మేబీ అంటే అయి ఉండొచ్చు. ఐ విల్ గో అండ్ సీ, నేను వెళ్ళి చూసి వస్తా. ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంటరప్టింగ్ మీ, హౌ కెన్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్? మీరు నన్ను ఆటంకపరుస్తూ ఉంటే నేను మీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పేది? ఇక్కడ కీప్ ఆన్ అన్నాం కదా. ఆన్ అంటే ఏం చెప్పాను? జరుగుతూ ఉండటం, కంటిన్యూ అవుతూ ఉండటం అని చెప్పాను. ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంటరప్ట్ చేస్తూ ఉంటే, ఆటంకపరుస్తూ ఉంటే అని అన్నమాట.
అక్కడ ఆన్ అన్న పదం చేర్చాం కాబట్టి పరుస్తూ ఉంటే అన్నటువంటిది ఆటంకపరుస్తూ ఉంటేనని కంటిన్యూస్ టెన్స్ వస్తుందన్నమాట. ఓకే. హౌ కెన్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్? ఎలాగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేది? ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంటరప్టింగ్, మీరు అలా ఇంటరప్ట్ చేస్తూ ఉంటే, హౌ కెన్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్? నేను ఎలాగా సమాధానం చెప్పగలను? హౌ కెన్ ఐ రైట్? నేను ఎలా రాయగలను? హౌ కెన్ ఐ రీడ్? నేను ఎలా చదవగలను? హౌ కెన్ ఐ లిజన్? నేను ఎలా వినగలను? ఇలాగా యూస్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా అన్నీ ఇచ్చాను కాబట్టి జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఆల్ ద బెస్ట్.